జీవితమే అంధకారం అయిపోయింది. ఈ పెళ్ళం ఎవరితోనో లేచిపోయింది. వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఆడడం? మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవరండి? ఈడెవడో నా స్నేహితుడు. ఇది కష్టం నా కష్టం కాదా? ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూర్చోబట్టే చెప్పు తీసి కొడతాను. అన్నారావు, అసలు నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడానికి అవకాశం సిద్ధ కదా. ప్రతి ఏదవ నా పొలం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవరాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇస్తేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూలవాడితోనో పాలవాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం. అమ్మగారు వస్తానండి. అలాగే. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో 2 వద్దు 5 మర్చిపోకు. 5ంటికి రా. కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇది ఇడారాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. ఏంటి ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. మీరెవరు? నేనమ్మా గోళీని, అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయ్ని. కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలైనా కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా. నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా? కనీసం వంట వచ్చినోని చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతిలో మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నెత్తేనే చోటు పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఇగోండి కాదు మరి పేపర్. ఓ ఇస్తున్నా. ఇగో ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా విడాకులు ఇప్పించేస్తా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. ఏమంటావ్? 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ గానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి, భయపడి సత్తా ఉంటే సామెతలు చెబుతారు. అమ్మో ఇంకా నయం, పక్కనే ఖర్చు ఉంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ని ఎట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ విలన్ కింద మీరంతా జమ కట్టేశారు. చూడు, నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాతో జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమా చెట్టాలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి బాబాయ్ ఎవరన్నా బాయ్ క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా?
ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి ఇంతకీ ఎవడా నువ్వు? నా దత్తులేండి నాను గోండానే ఎక్కడా ఇంకా డన్నెట్టుకోలేదు ప్రస్తుతానికి సోలోగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను అవునా ఇదిగా ఆ. ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకైనా మంచిదని ఫాలో అయినాను నువ్వు అరిచినావు నాకు కాళ్ళు అట్టుకున్నాను సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చేవరా మనం ఎప్పుడు అంతే డోంట్ టచ్ మీ ఆ, చిచ్చి ఇప్పుడు చెప్పు కన్నా కాల మడ్రా మానభంగం ఎనీథింగ్ గాడి అదేం కాదురా అబ్బాయి ఆ. కిడ్నాప్ చేయాలా అది సీఎం నా పిఎం నా కాదు మా అల్లుడిని ఏంటి ఆడా ఆ. అదంత పనే అడ్వాన్స్ కొట్టించా జన్నెట్టుకుంటావా కత్తి కొనుక్కుంటాను ఇదిగో అడ్వాన్స్ ఏంటి 100 కాదు 200 అయితే ఓకే ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో ఆ. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను చటా ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం అనసూయ ఆవిడ పోనకు వచ్చినట్టు కొట్టేస్తుంది ఏమైంది నన్ను ఎరగొట్టేస్తుంది రా శబాస్ నాకు తోడు దొరికి రేయ్, చచ్చినోడా నీ జిమ్మడిపోను నన్ను నన్ను బజార్ దాన్ని చేస్తావా నిన్ను ఈ రోజు నేను చంపి నేను చెప్తాను మాట అనేయటం కదరా అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి ఏంటి మొగుడు పట్టుకుని అలా గుర్తుకెత్తనావు ఊరుకొప్పింది వీడి మొగుడా ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈ రోజు వీడిని చంపి నేను చేస్తాను వదలండి మా ఆవిడని చంపేస్తున్నాను ఏమైందండి ఏమైందా నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది ఒరేయ్ ఒక్కసారి దొరకరా చంపి నేను చేస్తాను ఒక్కసారి రావడానికి నువ్వు ఏమైనా భోజనానికి పిలుస్తున్నావంటే తప్పైపోయింది అంటారు కదా ఆగు అసలు విషయం ఏంటో చెప్పాడు ఏం చెప్పమంటావక్క ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట పోలవాడికి నాకు సంబంధం ఉందని అబ్బా నాకేం తెలియదే బాబు చూసావక్క వాడు అసలే ఒట్టి అనుమానం మనిషి వాడితోనే ఇట్లాంటి మాటలు చెప్పేది కాపురాలు కోల్చడానికి కాకపోతే అవ్వా 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 ఇవే మాటలమ్మా నలుగురుండే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేయడమే ఇదిగో నీ మొగుడికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను అంతేగాని పక్కింటోళ్ళ పిల్లల మీద కాదు అది కాదను ఇదిగో, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు నువ్వేమన్నా పడుంటానికి నేనేమైనా శివుని ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నా ఇదిగో నువ్వు చంపనంటే వచ్చి చంపలేసుకుంటా ఇంత భయం అన్నవాడు గొడవ ఎంత కట్టుకున్నా పట్టుకో చిచి ఏ నువ్వు లోపల రావా ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా చాలా తప్పు